నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్కే న్యూస్. నేను మీ శ్యామ్. పట్టుమని 10 మంది కార్యకర్తలు లేని సమయాన పట్టిన జెండాను వదలకుండా ఎన్నో అవమానాలు భరించి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు పార్టీ జెండాను మోసిన అసలైన సిసలైన నాయకుడు మన బెడిదే వీరన్న. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే వీరన్న. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా జరుగుతుంది పార్టీ విశేషాలు? ముందుగా వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్కే న్యూస్ ఛానల్ అంటే నూతనంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించుకున్న ఎస్ఎస్కే న్యూస్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మేము వచ్చేసి ఏంటంటే ఒక చిరంజీవి గారి అభిమానిగా, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే పార్టీని విలీనం చేసిండో అప్పటి నుంచి అంటే అనునిత్యం ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ఉండేది. ఏదో పార్టీలో ఉన్నామనే విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీలో నేను నాతో పాటు అంటే ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గం మొత్తంలో కలిపితే కూడా 15 నుంచి 20 మంది తిరిగే క్రమంలో అదేవిధంగా అంటే చిరంజీవి గారి అభిమానిగా ఉండి ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు వరంగల్ జిల్లాలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంచి ఒక ప్లేస్లో అంటే పార్టీకి ఏదైతే అంటే నాకు ఉండబడే ఏదైతే సంబంధాలు ఉంటాయో అన్ని ఏరియాలలో కూడా పార్టీకి పనిచేసిన క్రమంలో తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సందర్భంగా అంటే అప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఏర్పాటు జరిగిన క్రమంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన టైంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం మొత్తం మీద కూడా కలిపితే కూడా ఒక 10 నుంచి 15 మంది ముఖ్య కార్యకర్తలు అనేది ఉండే. అందులో నేను కూడా ఒక ప్రముఖ వ్యక్తిగా అంటే నా ప్రాంతం కిలవరంగల్ తూర్పుకోట అయినా కూడా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో కానీ పోచమ్మ జంక్షన్లో కానీ వరంగల్ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కానీ లేకపోతే కిలవరంగల్ పర్యాటక ప్రాంతాలలో కానీ ఈ రకంగా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఉన్నది దీని మీద సమస్యల మీద కుట్లాడతానం అనే దాని మీద ఈ రకంగా పనిచేసుకుంటూ పోవడం జరిగింది. పార్టీ అధికారంలో రావడానికి నేను ఒక్కడనే కాకుండా అంటే ఈ ప్రాంతంలో ఈ కిలవరంగల్ తూర్పుకోట 37వ డివిజన్ సంబంధించిన ప్రాంతంలో నాతో పట్టుమని 15 మంది కూడా తిరిగే పరిస్థితి ఉండకపోయాయి. అంటే ఒక నిజాయితీ గల కార్యకర్తలు నాకు తూర్పుకోటలో దొరికింది కాబట్టి పార్టీలో అంటే ఇప్పటి వరకు నిజాయితీగా పార్టీలో పనిచేసే అవకాశం కలిగింది. ఆ 10 మందితో పాటుగా నేను కూడా పనిచేసాను. అచ్చా అన్న, మీరు పార్టీలో మీరు మొదలైనప్పటి నుంచి వెళ్ళి మీతో పాటు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఉండేవారు? నేను అంటే దాదాపు ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే ప్రజారాజ్య పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లో విలీనమైన సందర్భంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రపంచం బాగుండేది. ఆ టైంలో వచ్చిన ఒక 2-3 సంవత్సరాల లోపే కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి. అంటే ఒక కార్పొరేషన్లో నిలబడాలంటే మినిమం అసలు ధైర్యం చేయని వాళ్ళు ఉన్నారు. అయితే కార్పొరేషన్ ఎన్నికలు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో అంటే ఓడిపోతామని తెలిసినా కూడా ఒక నేషనల్ పార్టీలో టికెట్ తీసుకోవాలనే దాని మీద నాకు టికెట్ కావాలనే దాని మీద ఇక్కడ ఉండే స్థానిక నాయకులైన బసవరాజ్ సారయ్య గారిని లేకపోతే బండ ప్రకాష్ గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొని ఆ టైంలో కూడా అంటే కొన్ని ప్రాంతాలలో డివిజన్లో పోటీ చేసే వాళ్ళు ఉండరు, కొన్ని ప్రాంతాలలో పార్టీకి పని చేసినా చేయకుండా నేను టికెట్ ఆస్పిరెన్స్ అనే దాని మీద వచ్చిన క్రమంలో వాళ్ళని కూడా మేనేజ్ చేసుకొని పోటీలో నిలబడ్డ సందర్భం ఉన్నాయి. అంటే మొత్తానికి తెలంగాణ నాకు మొత్తం అనుకూలంగా ఉన్న పరిస్థితులలో కూడా మా భార్య కాంగ్రెస్ పార్టీలో పోటీకి నిలబెట్టి ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో మా భార్యను పోటీ చేయించుకోవడం జరిగింది. వీరన్న, మీరు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పుడు అంటే ఈ విధంగా ఇప్పుడున్న అప్పటికి చూసుకుంటే కనుక మీరు గతంలో కార్యకర్తలు లేని సమయంలో మీరు పార్టీలో ఒంటరి పోరాటం చేసేళ్ళు. ఆ ఒంటరి పోరాటంలో కొన్ని ఒడుకుదొడుకులు జరగవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎలాంటి ఏమైనా అవమానాలు కానీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి కానీ లేకపోతే మీతో సహోదరులతో సహా అట్లాంటి విషయాలు కానీ లేకపోతే నాయకులతో కానీ ఇంకా అలాంటి ఏమైనా అవమానాలు కలిగాయి? అలాంటి అవమానాలు కలిగించినప్పుడు పార్టీలో ఎందుకు చేయాలి, ఇలా కార్యకర్తలు ఇట్లా లేదు కదా అని చెప్పేసి అనుకునే విధానాలు ఎప్పుడైనా జరిగినాయా మీకు? లేదండి, అంటే కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ఏదైతే చిరంజీవి గారితో మేము కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే విలీనమైన ఒక పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలనే దాని మీద పనిచేసుకుంటూ వచ్చిన క్రమం జరిగింది. ఇది వచ్చిన క్రమంలో అంటే మా పార్టీలు అనే దాని మీద కాకుండా ఎదురు పార్టీలు వాళ్ళు ఇప్పుడు కిలవరంగల్ లేదని ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం. ఒక 10,000 మందిని కలిసి జెండాలు పట్టుకుని వస్తే అక్కడ కూర్చొని నవ్వుకునే సందర్భాలను కూడా అది చేసుకోవడం జరిగింది. కొన్ని
ఇబ్బందికర పరిస్థితులు, వీడేంది ఇంతసేపు కాంగ్రెస్ పార్టీని అది చేసేందుకు ప్రయత్నం చేస్తాడు, వీడిని ఎట్లా చేయాలనే దాని మీద కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఈ జరిగిన క్రమంలో ఏంటంటే నేను ఒక్కనే కాదు కదా, నాతో ఒక 10-15 మంది ఉన్నారు. వాటికే వీళ్ళను గెలకద్దు అనే దాని మీద కొన్ని పరిస్థితులు ఉండేది. అంటే ఏదో ఒక్కరు ఇద్దరు ఉంటే కొంచెం ఇబ్బంది ఉండేది. ఈ డివిజన్లో మాత్రం 15 నుంచి 20 మంది కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ఉండేది. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పార్టీ ప్రోగ్రామ్ తీసుకుంటానంటే పైసలు ఇస్తేనే కార్యకర్తలు వచ్చే రోజులు ఈ రోజులల్లో. నాతో పాటు ఏంటంటే నేను 2009లో ఈ పార్టీలకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతో తిరిగిన ప్రతి కార్యకర్త కూడా నేను వచ్చేసి ఒక 100-200 ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ బాధ్యతగా కూడా అన్న నేను కూడా వస్తాను అన్న, మనం వెహికల్లో డీజిల్ పోసుకుంటామా లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటామా అని చెప్పి వాళ్ళ వంతు సహకారం కూడా నాకు అందించి పార్టీ బలోపేతానికి వాళ్ళందరూ కూడా నాతో కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ ఇవన్నీ సందర్భాలను చూసుకొని పార్టీ ఎన్నటికైనా అధికారంలోకి వస్తుంది, మాకు మంచి రోజులు వస్తాయనే దాని మీద పార్టీలో కష్టపడి పనిచేయడం జరిగింది. ఓకే, పార్టీ కష్టపడితే పార్టీలో అవకాశం దొరుకుతుంది. ఇంకోటి పార్టీ కూడా ఈ రోజు ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక మంచి ఒక బలోపేతంలో ఉన్నది. సో అలాంటి సమయంలో కరోనా టైంలో కనుక మీరు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, కార్యకర్తల గురించి కానీ మీకున్న డివిజన్లో ప్రజల గురించి కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి విషయాలలో కరోనా వచ్చినప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? దాంట్లో చేపట్టినప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు కానీ సపోర్ట్ చేశారా? మీకు ఎలా చేశారు? నేను వచ్చేసి ఏంటంటే చిరంజీవి గారి ఆర్గనైజేషన్ల నుంచి వచ్చినా కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు అనే దాని మీద బ్లడ్ క్యాంపులు కానీ ఐ క్యాంపులు కానీ ఇట్లాంటి గతంలో చేసేది. అయితే ఈ కార్యక్రమంలో ఉన్న సందర్భంలో మా అమ్మగారి పేరు మీద ఒకటి సాయి అమృత చారిటబుల్ అని పెట్టుకొని అమ్మగారి పేరు మీద ఏదైతే ఉంటో ఆ ట్రస్ట్ పేరు మీద వచ్చేసి రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపులు పెట్టుకోవడం కానీ, ఇప్పుడు కొండ మురళి గారు వాళ్ళ నాన్న పేరు మీద అంటే కరోనా టైం వచ్చిన టైంలో చాలా కార్యక్రమాలు చేసినాం. కరోనా టైంలో వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక 30 నుంచి 40 క్వింటాల బియ్యం ఈ ప్రాంతంలో, అంటే ఇంత పెద్ద ప్లేస్ అంటే ఒక 10,000 ఓటర్లు ఉన్న ఈ ప్రాంతంలో నాకు చేయగలిగిన సాయం, నాకున్న మిత్రుల దగ్గర సాయం తీసుకొని, నాకున్న పరిచయస్తుల దగ్గర సాయం తీసుకొని ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఒక 5 కిలోల బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పు అనే దాన్ని మొత్తం అన్ని ఒక ప్యాకింగ్ చేసి నాతో పాటు ఉండే ఏదైతే నా మిత్రులు ఉంటారో నా పార్టీలో నాతో పనిచేసే వాళ్ళందరం కలిసి కూడా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే ఉప్పర్ పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొంతమంది కొంచెం ఆర్థికంగా బలపడి ఉండేటోళ్ళు ఉంటారు. ఆ రకంగా రోజు పని చేసుకొని ఉండే వాళ్ళకు మా వంతు సహకారం ఉండాలనే దాని మీద, అంటే నాకు కొంచెం రియల్ ఎస్టేట్ సంబంధాలు కూడా ఉంటాయి. అక్కడ వచ్చేసి ఏంటంటే ఆనంద్ స్వామి అని చెప్పి టెంపుల్ టౌన్ ఉండేది, అతను కూడా ఒక 20 క్వింటాల్ రైస్ పంపించింది. నేను పంపిన అంటే నేను చేసిన ఒక 40 క్వింటాల్ రైస్లా అతను వంతు సహకారం. అట్లనే కొంత ఆదర్శ మెడికల్ అని చెప్పి నాకు దగ్గర దోస్తులు వచ్చేసి ఒక 5,000, 10,000 ఈ రకంగా, అంటే ప్రతి ఒక్కరికి మనం ఏదైతే చేసే సహాయం మంచిది కాబట్టి వాళ్ళ వంతు సహకారంగా కూడా నాకు వాళ్ళ సహకారం అందించింది. కాబట్టి ఈ కిలవరంగల్ తూర్పుకోట ప్రాంతంలో కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి కరోనా టైంలో తిండి తినలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకు కూడా మేము అంటే మా ట్రస్ట్ తరఫున మేము కూడా వాళ్ళకి సహకారం అందించడం జరిగింది. ఈ సహకారం ఇవన్నీ చేసే క్రమంలో ఏంటంటే నేను ఈ ట్రస్ట్ పేరు మీద రాజీవ్ గాంధీ అని పెట్టుడో లేకపోతే కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేసుడో, నా పార్టీకి లాభం జరగాలనే దాని మీద నేను చేసే సేవలు ఈ రకంగా జనంలో పోయేది. ఓకే, కాంగ్రెస్ పార్టీ మీరు ఉన్నంత వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అధికారం రాకముందుకైనా ఎంతమందికి మీరు కార్యకర్తలుగా మీరు కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది? వాస్తవంగా వచ్చేసి కిలవరంగల్ తూర్పుకోట అంటేనే ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తూర్పుకోట నుంచే ఏ లీడర్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి రాజకీయ ప్రచారం, అంటే ఎన్నికలలో టికెట్ కన్ఫర్మ్ అయితే ఇక్కడ నుంచే ప్రచారం చేసుకునే సందర్భం ఉంటుంది. అయితే తెలంగాణ ఎప్పుడైతే ఏర్పాటు జరిగి తెలంగాణ పార్టీ ఏర్పాటు జరిగిన క్రమంలో అన్ని ప్రాంతాలలో పార్టీని మొత్తం విలీనం చేసింది. అంటే కార్యకర్తలు లేకుండా చేసిన సందర్భంలో ఈ ప్రాంతంలో కూడా మన ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే మంత్రులకు కానీ ఇక్కడ ఉండేటోళ్ళందరికీ కూడా అతి సమీపమైన దగ్గరే ఉండేటోళ్ళు కూడా పార్టీకి దూరమైన సందర్భంలో నేను అంటూ వచ్చిన తర్వాత కొంతమందిని సమీకృతం చేసుకొని వాళ్ళని కూడా పార్టీలో చేస్తే బాగుంటుంది అనే దాని మీద కొత్త క్యాడర్ను కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న పార్టీలో మీ క్యాడర్ ఏంటి? ఇప్పుడు పార్టీ మీకు ఇస్తున్న ఒక క్యాడర్ ఏంటి? ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నా. అదేవిధంగా వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అంటే ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అనేది వచ్చేసి ఏంటంటే
వరంగల్ 2 సైడ్లు ఉంటాయి, ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది ఉంటుంది. ఏ బ్లాక్ వచ్చేసి ఏంటంటే దీంట్లో 130 బ్లాక్ల వరకు ఒకటి ఉంటుంది. దీని మీద వచ్చేసి అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నా. సరే, ఈ డివిజన్లో ఇంకగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశాలు అంటే జరిగేటివి ఉన్నాయా? ఇంకా ఇది మా డివిజన్లో ఇది లేదు, ఇది చేయాలి అని చెప్పేసి అనేది ఏమన్నా మీకు ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా ఈ ఏరియాలో వచ్చేసి ఏంటంటే మా నియోజకవర్గానికి ఒక మంత్రిగా కొండ సురేఖ గారు కొనసాగుతూ ఉన్నారు. అంటే మేము కూడా వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విధేయులుగా ఒక మంత్రి అంటే ఏ నియోజకవర్గంలో ఏ లీడర్ ఉన్న పనిచేయాలి వాటికి కొంచెం కొండ మురళీధర్ అనే దాని మీద నాకు వ్యక్తిగతంగా కూడా కొంచెం అభిమానం. అవి ఉన్న క్రమంలో వచ్చేసి ఏంటంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. మాది వచ్చేసి ఏంటంటే కిలవరంగల్ తూర్పుకోట అంటేనే ఒక నెట్టివేయబడ్డ ప్రాంతం. అట్లాంటిది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన వాకింగ్ రోడ్ నుంచి కిలవరంగల్ వరకు కూడా ఒక 60 ఫీట్ రోడ్ అనేది ముందు 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయి ఉన్నది. ఆ రోడ్ను కొత్తగా ప్రారంభించుకోవడం జరిగింది. మొన్ననే పెద్దమ్మ టెంపుల్కి వచ్చేసి 20-25 లక్షలు మొన్న పండుగ సందర్భంగా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఏవేవైతే టెంపుల్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా డెవలప్మెంట్కు మాకు సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి బ్లాక్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజ్లు వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కనుక మీకు అవకాశం ఇస్తే మీ నియోజకవర్గానికి మీ డివిజన్లకి ఏం చేస్తారు ప్రజలకి? ఇప్పుడు జరిగే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి జనం ఎక్కువ కూడా అధికార పార్టీకి ఓటు వేయాలనే దాని మీద చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఇప్పుడు ప్రతి ఒక్క హామీ కూడా ప్రతి కుటుంబానికి, సామాన్య కుటుంబానికి ఏమైతే అవసరం ఉంటే అట్లాంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇచ్చిన హామీలల్లో ఈరోజు గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే ఉచిత బస్ ప్రయాణం కానీ, పోతే రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇలాంటి ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అనేదాన్ని పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ నాకు అట్లాంటి అవకాశం వస్తే నేను మంత్రి గారికి మన కొండ దంపతులకు సన్నిహితంగా ఉంటాను కాబట్టి నా డివిజన్ ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది అన్న ఆలోచన. ఓకే, ఇప్పుడు మీరు గతంలో నుంచి ఫస్ట్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక కీలకంగా ప్రయత్నం చేస్తున్నారు. కీలకంగా ప్రతి ఒక్కరిని కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలో ముందుకు నడిపిస్తున్న పరిస్థితి ఉన్నది. సరే, ఇలాంటి సమయంలో మీకు ఎప్పుడైనా కానీ మీకు అనిపించిందా అంటే ఆర్థికంగా కానీ నేను ఏమైనా కోల్పోయానా లేకపోతే అని చెప్పేసి మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడన్నా? అంటే ఇక రాజకీయంగా అనే దాని మీద జరుగుతాయి. అంటే నా కుటుంబ పరంగా నేను ఉన్న పరిస్థితిని కాకుండా కొన్ని తట్టుకొని కూడా పోవాలని, నా పార్టీలో నాకు లాభం జరగాలనే దాని మీద కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఆనందంలో ఉన్నాం. సరే, పార్టీ అనే దాని మీద కష్టపడ్డాం. దాని మీద ఏదైనా ముందు చూపుగా పార్టీ కానీ మా మంత్రివర్యులు కానీ ఏమైనా చూసుకొని నాకు అంటే ఒక బాధ్యత గల ఏదైనా ఒక పోస్ట్ ఇస్తారు అధికార పార్టీలు అనే దాని మీద ఆశ మీద ఉన్నా. అదేంటంటే పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది మామూలు పార్టీ కాదు, ఖచ్చితంగా కూడా కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకుంటుంది అనే నమ్మకంతో ఇక కూడా పనిచేస్తాను. అంటే ఒక వ్యక్తిని అంటే మామూలుగా చాలా మంది ఉంటారు రాజకీయంలో, ఈ పార్టీలో తిరుగుతారు, ఆ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీలో తిరుగుతారు, ఈ పార్టీలోకి వస్తారు. కనీసం నన్ను మా పార్టీలకు రా అని అడిగేటోడు ఉన్నాడు. ఎందుకంటే వీడు అంటే ఒక కమిట్మెంటెడ్గా ఉంటా నేను. ఆ విధంగా వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి మనల్ని అడిగే ప్రయత్నం కూడా కాకపోతే మాకుండే కార్యకర్తలతోనో వాళ్ళతోనో వీళ్ళతోనో అడిగిస్తారు. మనం అట్లాంటి అవకాశాలకు దూరం ఉంటాం. ఎందుకుంటామంటే ఏదన్నా ఉంటే ఒక పార్టీని పట్టుకొని పని చేయాలి అనేది నా సిద్ధాంతం. అదే పార్టీలు ఉంటా, అదే పార్టీకి పనిచేస్తూ ఉంటా. వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నాకు వచ్చేసి బసవరాజ్ సార్ అయితే కూడా మంచి సంబంధాలు ఉండేది. వాళ్ళు వచ్చేసి ఏంటంటే వరంగల్లో పోటీకి వచ్చినప్పుడు నేను చిరంజీవి పార్టీలు ఉండేది, నేను చిరంజీవి గారికి చేస్తా అని చెప్పిన. అంటే నీతో పాటు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆర్థికంగా బాగా ఎదిగిళ్ళు, నువ్వు అనేదాన్ని మీద వస్తే బాగుంటుందని చెప్పిన సందర్భాలు ఉండే. తర్వాత అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చిరంజీవి గారు వచ్చినప్పుడు నేను ఎవరితో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది. పార్టీలో పనిచేసిన మళ్ళీ సార్ అయిపోయిన తర్వాత సార్ నాకు మాకు సంబంధాలు లేదు, మళ్ళీ పార్టీకే పనిచేసిన. నేను ఎవరితో పని చేయాలి? ఇప్పుడు వరంగల్ తూర్పుల కొండ సురేఖ, కొండ దంపతులు ఉన్నారు, వాళ్ళతో పనిచేస్తాను. మిగతా వాళ్ళతో నాకు సంబంధాలు ఉంటాయి. ఇంగాల వెంకటరామరెడ్డితో సంబంధాలు ఉన్నాయి, సీతక్కతో సంబంధాలు ఉన్నాయి, వేమనారాయణ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకుంటే నాకు సంబంధించిన ఏదైతే నియోజకవర్గంలో నాకు మంత్రి ఉన్నారు అట్లా అని చెప్పి నేను అభిమానించే ఎవరైతే కొండ మురళీధర్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు. కొన్ని పనులు అనేదాన్ని కొంచెం అటు ఇటు అవుతాయి. అన్నింటినీ కూడా నేను భర్తీ చేసుకుని నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కూడా
కాపాడుకుంటానే నమ్మకం అయితే నాకున్నది. అంటే చాలా విషయాలలో కనుక చూస్తే చాలా మంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు ఉండాలి చూస్తే కొన్ని కోల్పోయినప్పుడు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవునా? కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలలో అలాంటి సిచ్యువేషన్ సంబంధించిన మీ కుటుంబ సభ్యులు కానీ మీకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు? అంటే ప్రోత్సాహం ఇచ్చారా, లేకపోతే ఎందుకు ఇవన్నీ మనకి ఎందుకండి అది ఇది అని చెప్పేసి అన్నట్టుగా కొద్దిగా జరిగాయా అలాంటి, లేకపోతే మీరు ముందుకెళ్ళడానికి లేదు ఏ రోజుకైనా కూడా మీరు సక్సెస్ఫుల్ అవుతారు, మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రోత్సాహం ఎలా ఉండేది? నాకు కుటుంబ పరంగా అంటే ఇంట్లో నుంచి అయితే మంచి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే సరే రాజకీయంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది. నాకు వచ్చేసి రాజకీయం మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మా కుటుంబ సభ్యులు కూడా సందర్భం వచ్చినప్పుడు ఏమున్నది ఇంతగానం కష్టపడతానో నీకు గుర్తింపు ఉంటలేదు కదా అది ఇది అనేది అనేది వాళ్ళు మాట్లాడతారు. అరే ప్రతి దానికి సందర్భం వచ్చినప్పుడు మనకు కూడా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలు నువ్వు అంటే ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తానో నువ్వు వాళ్ళ దగ్గర ఇప్పటికి అధిష్టానం దగ్గర చెప్పుకోవాలి, నువ్వు ఇప్పుడు మురళి దగ్గర వాళ్ళ దగ్గర చెప్పుకోవాలంటే నేను కలిసేది నా కుటుంబానికి తెలియదు కదా. ఈ రకంగా చెప్పుకొని మనం పని చేస్తాను అని చెప్పుకోవాలనే దాని మీద చెప్పుకోవాలంటారు. నాకు ఊరికే పోయి అంటే నా డబ్బు నేను కొట్టుకోవాలనేది కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను పని చేస్తాను అనే దాని మీద సార్ కానీ మేడం కానీ చూస్తాను అనే దాని మీద అనుకుంటే వాళ్ళు ఏదైనా ఉంటే నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద అనుకుంటే ఇవి జరిగే క్రమంలో నా కుటుంబం కానీ నాకు 2 పిల్లలు ఉంటారు, మొత్తం 3 పిల్లలు, 2 వచ్చేసి అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళకు కూడా మనం చేసే దాంట్లో వాళ్ళు కూడా సపోర్ట్గానే ఉంటారు. సరే ఇన్ని రోజులు కష్టపడ్డాడు అని ఒకటే పార్టీలో పనిచేస్తాను, అన్ని పార్టీలు మారుతా అంటారు, నువ్వు ఒకటే పార్టీని పట్టుకుని ఉన్నావు మంచి లైఫ్ ఉంటుంది అని వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది. అంటే నా పిల్లలు. ఓకే, ఏమన్నా మీరు గతంలో పార్టీ మొదలుకొని ఫస్ట్ నుంచి పార్టీ జెండాను మోస్తున్నారు, ఎన్నో అవమానాలు భరించారు, ఎంతో బాధ్యతగా అనేక మంది కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ అధికారుల దృష్టిలో ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు అలాంటి వాళ్ళతో దృష్టిలో పడుకుంటూ వాళ్ళతో మంచి సన్నిహితం ఉంది మీకు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు అయిన సందర్భంలో కానీ మీకేమైనా నామినేట్ పోస్ట్ ఇస్తుందని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఇస్తుందా? అంటే వాస్తవంగా ఏంటంటే పార్టీలో ఫస్ట్ గారి నుంచి పనిచేసిన వాటికి కూడా నాకు కూడా ఆలోచన ఉండే, అంటే వ్యవసాయ కమిటీ చైర్మన్ అనే దాని మీద ఆలోచన ఉండే. అది రిజర్వేషన్ అనే దాని మీద జరిగింది కాబట్టి దాంట్లోకి వెళ్ళి వచ్చేసి ఏంటంటే వైస్ చైర్మన్ అడిగిన తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 3-4 కమిటీలకు సంబంధించి గ్రంథాలయం కమిటీ కానీ లేకపోతే ఇంకా వేరే కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలల్లో నాకు వచ్చేసి ఏంటంటే దీని పడ్డ కష్టానికి ఖచ్చితంగా గుర్తిస్తారనే దాని మీద ఆశతో ఉన్నా. ఏదన్నా ఒక పదవి రావాలి, ఎందుకంటే అనునిత్యం పార్టీకి కష్టపడ్డా. ఏదో సందర్భం వచ్చి నేను 20 సంవత్సరాల కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అని చెప్పుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. నేను అట్లా కాదు, ప్రతిరోజు ఏదైనా ఒక సమస్య మీద మూర్లు రాకుంటానో డ్రైనేజ్ రాకుంటానో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటేనో మైనార్టీ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంటేనో కాకతీయ ఉత్సవాల మీద లేకపోతే కేసీఆర్ చెప్పిన ప్రతి సమస్య మీద అనునిత్యం పోరాటం చేసిన నేను నాకు ఖచ్చితంగా కూడా ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్టా లేకపోతే పార్టీలో నాకు ఒక ప్రముఖ స్థానం మా మేడం కానీ సార్ కానీ కల్పిస్తారని ఆశతో ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ కనుక ప్రతిపక్ష పార్టీలు కానీ మీకేదైనా చూపించి అంటే మీకేదైనా కూడా అధికారంగా కానీ ఏదైనా పోస్ట్ ఇస్తారని చెప్పేసి అని మీరు మా పార్టీ జెండా కప్పుకోండి అని చెప్పేసి అంటే మీరేమంటారు? అట్లాంటి అవకాశం ఉండదు, అసలు అడిగేటోళ్ళు ఉండరు. వీరన్న అన్నట్టు దగ్గరికి వేరే పార్టీ రాడు. ఎందుకు రాడు అంటే ఒక కమిట్మెంట్. ఇప్పుడు నాకు వచ్చేసి అసలే పార్టీ బలం లేదు, నిలబడితే 50 ఓట్లు పడితే కూడా చాలా అనుకునే నిలబడ్డా. ఎప్పుడు నిలబడ్డా అంటే కార్పొరేషన్ ఎలక్షన్లో మా భార్య నిలబెట్టిన సందర్భంగా ఉట్టిగా ర్యాలీ తీసుకుంటే 1500 మంది దాదాపు 1000-1500 మంది ర్యాలీకి వచ్చింది. అప్పుడు ఒక ఆశ చూపించింది, వీళ్ళు ఇచ్చిన పైసలు నా దగ్గర ఎన్ని రోజులు ఉంటాయి, ఈ 15-20 సంవత్సరాల కాడ నుంచి నేను పార్టీలో పని చేస్తాను, ఇప్పుడన్నా నాకు 15 లక్షలు 20 లక్షలు ఇయనికి ఎత్తాడు కావచ్చు, అవి పైసలు ఎన్ని రోజులు ఉంటాయి నా దగ్గర. అంటే ఒక కమిట్మెంట్గా పనిచేసే నాకంటే చిరంజీవి గారితో ఎప్పుడైతే మేము జర్నీ చేసినామో ఆ రకంగా వచ్చేసిన క్రమంలో ఏంటంటే ఒక కమిట్మెంటెడ్గా ఇప్పుడు నా నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కాడ నుంచి 3 మారాను. బసవరాజు సారే మారాడు, వదిరాజు రవిచంద్ర కూడా మురళన్న గారు చెప్తేనే మేము నాకున్న ఇక్కడ కాకుండా మిగతా డివిజన్లలో కూడా పనిచేసినాం. ఈ రకంగా కమిట్మెంటెడ్గా పనిచేస్తాం కాబట్టి వేరే వాళ్ళు అడిగే అవకాశం అయితే ఎక్కువ ఉండదు.
ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా మనం పోయే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు పార్టీకి సంబంధించి మీకు ఎందుకు ఇంత అభిమానం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని? అంటే ఇన్ని సంఘటనలు జరిగినాయి, మీకు ఎన్నో అవమానాలు జరిగినాయి, అంతవరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మిమ్మల్ని గుర్తించే పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు ఇంత మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఇంత అనుభవం? నాకు వచ్చేసి ఏంటంటే మా సొంత ప్రాపర్ వచ్చేసి కురిమి. మా తాత కూడా అక్కడ సర్పంచ్ ఉండేది. అయితే అతను రామస్వామి సురేందర్ రెడ్డి దగ్గర పనిచేసేది. కొన్ని ఏంటంటే నాకు సిద్ధాంతాల పరంగా ఏంటంటే ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటాయి, ఏదో ఒక సామాజిక వర్గాన్ని పట్టుకుని మేము పార్టీ అనే దాని మీద ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో విభిన్నమైన పద్ధతులు ఉంటాయి. అంటే అన్ని కులాలు మతాలు అన్నీ కూడా అనే దాని మీద ఉంటుంది. అదే నాకు కాంగ్రెస్ పార్టీలో నాకు బాగా నచ్చిన సిద్ధాంతం అన్నట్టు. ఇప్పుడు నేను పొద్దున లేస్తా, ముస్లిం చూస్తుంటాడు, క్రిస్టియన్ చూస్తుంటాడు, అన్ని రకాలుగా ఉంటాం, అందరం కలిసి ఉంటాం. పొద్దున ఎవరికి సంబంధించిన దైవం ఉంటుంది వాళ్ళని మొక్కుకొని బయటికి పోతాం. కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే పడుకున్న దేవుణ్ణి కూడా మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు కూడా అనే దాని మీద అంటారు. ఇప్పుడు దైవం మీద ఉంటే భక్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఉంటుంది. దాన్ని ఎవరి పరంగా వాళ్ళు చేసుకునేది కాకుండా కొన్ని రాజకీయాల పరంగా ఈ రకంగా చేసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే అన్ని మతాలకు అన్ని వర్గాలకు సంబంధించిన వారికి సమన్యాయం ఉంటుంది ఈ పార్టీల అనే దాని మీద నాకు కొంచెం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చింది. కారణం కూడా అదే. ఓకేనా వీరన్నా, మీ విలువైన సమయాన్ని మా SSK న్యూస్కి అందించిన బట్టి మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా, మరోసారి మరో వ్యక్తితో మీ ముందుకు వస్తాను.